విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 7వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 7వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్ఠమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయటం, మీరు చేపట్టిన మీ ఆశయాలకు తగ్గట్టుగా, మీ అభిరుచులకు తగ్గట్టుగా మీరు ముందంజ వేయటం అనేది జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీకు ఒక రకమైన కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆనందాన్ని, సంతోషాన్ని తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆర్థికంగా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, ఆర్థిక ఉన్నతి కలుగుతుంది. దాంతో వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్క ఆరోగ్యం బాగుండటం, మరొక పక్క ఆర్థికంగా బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి, అందులో సత్ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, గొప్ప వాళ్ళతో స్నేహాలు ఏర్పడతాయి. ఆ స్నేహాలు ఖచ్చితంగా మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపకరిస్తాయి. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ, మీరు చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు శత్రుశేషం లేకుండా చేసుకుంటారు. ఇంతకాలం మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క ఉన్నతిని చూసి ఎవరైతే మిమ్మల్ని నిందల పాలు చేయాలని భావించారో వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవుతారు. వాళ్ళ మీద మీరు పైచేయిని సాధిస్తారు. వాళ్ళతో మీరు ఖచ్చితంగా కూడా వాళ్ళని అధిగమించి మీ యొక్క స్థాయిని నిలబెట్టుకుంటారు. మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా అంతులేని కీర్తి ప్రతిష్టలు, అఖండమైన కీర్తి ప్రతిష్టలు రావడానికి, మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించడానికి, మీ సామర్థ్యానికి అనుగుణంగా మీకు కొత్త కొత్త అవకాశాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఏ విధంగా చూసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, అలాగే శ్రామిక రంగాల్లో ఉంటున్నా, ఖచ్చితంగా మీరు చేస్తున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేస్తున్న శ్రమకి తగిన ప్రతిఫలాన్ని మీరు సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, దేవతా దర్శనాలకు వెళ్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. అందువల్ల మీకు ఒక రకమైన మానసిక సంతృప్తి అనేది మీకు సొంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులతో, అటు స్త్రీలు కానీ పురుషులు కానీ, ఇష్టమైన వ్యక్తులతో హ్యాపీగా, సంతోషంగా గడపడానికి కూడా మీకు కొత్త ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులకు కూడా మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో ఖచ్చితంగా శత్రుశేషం లేకుండా చేసుకుంటారు. మీ తోటి ఉద్యోగుల్ని, మీ పై అధికారులని మీ యొక్క మాటల గారడి వాళ్ళని ఆకర్షించుకుంటారు. మీ మాట వినేటట్టుగా మీరు చేసుకుంటారు. అలాగే మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాఠవాలకు తగిన ఫలితాన్ని మీకు దక్కుతుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మీకు మీ యొక్క పై అధికారుల యొక్క ఆశీస్సులు, సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేస్తున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మంచి లాభాలు వస్తాయి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి
మీరు మరిన్ని ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది, అలాగే పట్టుదల కూడా వస్తుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు విద్యలో కనుక ఆ పట్టుదలని, ఆసక్తిని, ఏకాగ్రతని కనుక చూపిస్తే ఖచ్చితంగా కూడా విద్యలో మంచి ప్రతిభా పాఠవాలని మీరు ప్రదర్శించడానికి, మీ యొక్క విద్యలో మంచి ఉన్నతమైన ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చదువు మీద శ్రద్ధ కలగడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా మీరు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు, ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చాలా వరకు కూడా వాళ్ళ ఆశించిన మేరకు ఆశించిన ఫలితాలను పొందుతారు. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క మాట విలువను పెంచుకుని అందరినీ కూడా మీ వైపుకు తిప్పుకునే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. దానివల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు బాగుంటుంది, చాలా అమోఘంగా ఉంటుంది. చాలా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ రంగాల నుంచి మీకు తప్పకుండా కూడా మంచి ప్రోత్సాహవంతంగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఖచ్చితంగా గొప్పవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఖచ్చితంగా మీ పై అధికారులు కానీ మీకు మంచి సహాయ సహకారాలు కూడా అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు చదవండి. అలాగే సూర్యనారాయణ స్వామి వారికి అర్చనాది అభిషేకాలు చేయండి. దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.